మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాక్యము చదువుకుందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా పరలోకపు రాజా, నీ బంగారమైన పాదములకు మరొకసారి వెరలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దిన సకల ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపినందుకు మీకు వందనములు. ఈ దినకాల సమయంలో మేము చేసిన ప్రతి పని అంతట్లో మీ సహాయాన్ని, మీ కాపుదల, మీ తోడు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మలను అందరినీ మీ పరిశుద్ధమైన హస్తములకే అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామంను హెచ్చిస్తూ యేసుక్రీస్తు పావన పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము దేవుని వాక్యము చదువుకుందామండి. కీర్తనలు 3వ అధ్యాయము 1వ వచనము. కీర్తనలు 3వ అధ్యాయము 1వ వచనము. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. మన పరిశుద్ధమైన వాక్యము ఏం సెలవిస్తుందంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారని పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తుంది. మన కీర్తనకారుడు ఏమంటున్నారంటే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారని పరిశుద్ధమైన వాక్యము సెలవిస్తుంది. మరి ఈ లోకములో మనము బ్రతుకుచున్నామనంటే మరి అది దేవుని కృప వలనే మనము బ్రతుకుచున్నాం కదండి. కానీ ఈ లోకంలో మనము ఎన్నో శ్రమలతో మనము అనుభవిస్తున్నాం. మన కుటుంబం పరముగా కానీ, మన ఫ్రెండ్స్ తరపుగా కానీ, లేకుంటే మన స్నేహితుల విషయంలో కానీ ఏదో ఒక రకంగా మనకు సాతాను మరి ఏదో ఒక రకంగా మనకు శోధనలు తీసుకొస్తూ ఉంటాడు. అంతే కాకుండా ఇంకేమంటుండంటే, నన్ను బాధించేవారు ఎంతోమంది విస్తరించి ఉన్నారంట. మనల్ని బాధించేవారు కొద్ది మంది కాదంట. ఏమని మన పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది? ఎంతో విస్తరించి ఉన్నారంట. ఎంతో విస్తరించి ఉన్నారంటే అది చాలా మరి ఎంతో బలమైన మాట కదండి. మరి మన కుటుంబంలో ఎన్నో సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. మన పిల్లల తరపున కానీ, మన కుటుంబం తరపున కానీ, లేకుంటే మన అన్నదమ్ముల తరపున కానీ ఎన్నో మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మరి మనం ఎంతో బాధతో, వేదనతో మనము బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒంటరిగా మనము కూర్చొని బాధపడుతూ ఉంటాం. అయ్యో ప్రభువా, ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, నాకే రావాలా ఈ సమస్య, ఈ బాధ నాకే రావాలా అని మనం ఒక్కొక్కసారి ఒంటరిగా మనము బాధపడుతూ ఉంటాం. ఆ రీతిగా బాధపడుతున్నప్పుడు మనకు కావాల్సిన శత్రువులు ఏం చేస్తారంటే, మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఇంకా నవ్వాలని, లేకుంటే ఎగతాళి చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకు బాగా అయిందిలే, వాళ్ళకి ఇదైందిలే, వాళ్ళకి ఆ రీతిగా కావాల్సిందిలే అనేసి మనకు శత్రువులు, మన పైన శత్రువులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఆ రీతిగా అనుకుంటారు. కానీ దేవుడైతే ఆ రీతిగా అనుకోడు కదా. దేవుడు మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు మనమెంత బాధపడతామో అంతకంటే రెట్టింపుగా, రెండింతలుగా మన దేవుడు మన కోసము ఎంతో బాధపడతాడు కదండి. మరి చూడండి, మన పేరెంట్స్గా మన పిల్లలు ఉంటారు కదా, అందరికీ పిల్లలు ఉంటారు, నాకు కూడా పిల్లలు ఉన్నారు. మరి మన పిల్లలు ఒక చిన్న బాధతో బాధపడుచున్నప్పుడు, అమ్మ నాకు మమ్మీ తగిలింది అని, మనం ఏదైనా చిన్న దెబ్బ తగిలినప్పుడు అమ్మ మన దగ్గర కురుకొస్తారు కదా, పరిగెత్తుకొని వస్తారు. ఆ రీతిగా వచ్చినప్పుడు మనం ఎంతో, ఒక తల్లిగా మనం ఎంతో బాధపడుతూ ఉంటాము, తల్లిదండ్రులుగా. కానీ ఇహలోకపు మనము తల్లిదండ్రులమే ఈ రీతిగా బాధపడ్డప్పుడు, అయ్యో నా బిడ్డకి ఈ రీతిగా అయింది, దెబ్బ తగిలింది అని మనం ఎంతో వేదనతో, తొందర బిడ్డ రాగానే మనం ఏదో ఒక ఆయింట్మెంట్ రాయడము, లేకుంటే తగ్గిపోతుంది లేనా, తగ్గిపోతుంది లేవట, మనం ఏదో ఒక ఆ సమయంలో మనం ఏదో ఒకటి చెప్పగలుగుతూ ఉంటాం. చెప్పగానే అప్పుడు పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు. మరి ఇహలోకపు తల్లిదండ్రులమైన మనమే, మన పిల్లలు బాధపడుతుంటే చిన్న కష్టం వస్తే మనమే చూడలేకపోతాము. మరి మనల్ని సృష్టించిన దేవుడు ఆ యేసు ప్రభు మనకేదైనా బాధ వస్తే చూడగలుగుతారండి? అస్సలు చూడలేరు. నా బిడ్డ అయ్యో ఇంత బాధతో బాధపడుతుంది, ఈ సమస్యతో బాధపడుతుంది నా బిడ్డ అని మన దేవుడు మన పైన ఎంతో జాలి చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు. మన పైన దేవుడు మనం బాధపడుతుంటే మన దేవుడు చూడగలుగుతాడా? కాకపోతే దేవుడు మనకు శ్రమ వచ్చినప్పుడు ఎంతవరకు ఈ బిడ్డ తట్టుకోగలుగుతుంది అనేసి చూస్తూ ఉంటాడు. మనం చేస్తున్నది కరెక్టా కాదా అనేసి దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు కదా. ఆ రీతిగా పరీక్షించినప్పుడు మనము దేవుని యందు మరి ఎంతో విశ్వాసంతో, నమ్మకముతో మరి దేవుని సన్నిధానంలో మనం గడిపినప్పుడు తప్పకుండా దేవుడు మన మొర ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏమంటుండు? నన్ను బాధించువారు ఎంతో విస్తరించున్నారనేసి అంటుండు
కదండి. ఇక లోకపు శ్రమ మనకు ఎంతోమంది ఉంటారు కదా, మనకు బాధ కలిగినప్పుడు మనం మన ఫ్రెండ్ దగ్గరికి పోయి, లేకుంటే మన పక్కింటి వారికి పోయి, లేకుంటే మనకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి, మనకి బాధ కలిగింది, నాకు ఈ అప్పు ఉంది, ఒక 10,000 అప్పు ఉంది నాకు, లేకుంటే 1,00,000 అప్పు ఉంది, ఎట్లా అనేసి మన ఫ్రెండ్స్తో మనం చెప్పినప్పుడు మన ముందు బాగానే మాట్లాడతారు. అవునా అండి, అయ్యో ఇంత శ్రమ వచ్చిందా మీకు, ఇంత బాధ వచ్చిందా, అయ్యో అంత అప్పు ఉందా అనేసి మన ముందు మరి ఎంతో వాళ్ళు ప్రేమతో మాట్లాడినట్టు మరి మాట్లాడుతూ ఉంటారు. కానీ మన వెనకాల ఎన్ని మాట్లాడతారో మనకు తెలియదు కదా, అది దేవునికే తెలుసు. అదే రీతిగా ఒకవేళ మనము ఆ సమస్య మనం ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్న సమస్య, మన అన్నదమ్ముల దగ్గర పోయి చెప్పుకున్న సమస్య, మన పిల్లలతో పంచుకున్న సమస్య, ఆ సమస్యను తీసుకెళ్ళి మనము దేవుని సన్నిధానంలో మోకరించి దేవుని పాదాల ముందు పెట్టి మనము కన్నీటితో ప్రార్థించినప్పుడు అప్పుడైతే దేవుడు తప్పకుండా మన కన్నీటి ప్రార్థన వింటాడు. మనకు 1,00,000 అప్పు ఉందా, లేకుంటే మన బిడ్డల సమస్య కోసం బాధపడుతున్నామా, లేకుంటే మన కుటుంబం కోసం ఇంకా వేరే సమస్య కోసం ఇంకా ఏమైనా బాధపడుచున్నామా అని మన మనసుకైతే తెలిసిపోతుంది కదా. ఆ సమస్య తీసుకెళ్ళి మనం దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన మొర ఆలకిస్తాడు. అంతేకాకుండా నా మీదికి లేచువారు అనేకులు అనేసి అంటుండు. ఇంకేమంటుండు, నా మీదికి లేచువారు అనేకులంట. అవును కదండి. మరి ఈ లోకంలో అయితే మనకు శ్రమ కలిగించేవారు, మనం చూసి నవ్వేవారు, మనం చూసి అపహసించేవారు చాలామంది ఉంటారు. కానీ దేవుడైతే ఆ రీతిగా కాదు. మన దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని పాపాలు చేసినా క్షమించి ప్రేమించి కరుణ చూపించే దేవుడు మనకు ఉన్నాడు. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. ఆమేన్.